హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి ఈరోజు సంగతి ఏంటి? ఎటు పోయినావు ఇన్ని రోజులు వీడియోలో లేక అని అనుకుంటున్నారు కదా. వచ్చేసానండి బాబోయ్. చూసారా హడావిడిగా ఎలా ఉందో? ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా, తమ్మేలు చూసి ఏంటి అనుకుంటున్నారు కదా. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది అబ్బా. కొన్ని సంతోషాలు వచ్చినప్పుడు అట్లా షేర్ చేసుకోవడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. అదీగాక మీ అందరితో చెప్పుకోవడం అంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. అన్నట్టు చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. ఇది ఎప్పుడు జరిగింది అంటే శివరాత్రి జరిగిన 16 రోజులు జరిగిందనమాట. అలాగే నేను సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేశాను. ముందు వీడియో అయితే మీరు చూసే ఉంటారు, చాలామంది చూసిన వాళ్ళకైతే ఈ వీడియో కూడా అర్థమవుతుంది. బాబా పారాయణం చేస్తుండగానే షార్ట్స్ అయితే చాలా పెట్టినా, శివయ్య ఆజ్ఞ నాకు వచ్చింది అని చెప్పేసి. ఆ ఆజ్ఞ ఏంటి ఎక్కడ ఎన్ని షార్ట్స్ అయితే చూస్తున్నారు, కానీ బిట్లుగా అక్కడక్కడ కట్ చేయడం జరిగింది. ఈ ఫుల్ వీడియోలో ఏంటంటే నేను ఎక్కడ కట్ చేయకుండా స్కిప్ చేయకుండా మీరు చూడాలి అన్నట్టుగా పెడతా ఉన్నాను. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుండాలి, స్వీట్ మెమొరబుల్ అనేసి. నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైమే. నా చేతుల మీదుగా జరుగుతుంది అని అంటే నాకు ఇంకా ఆనందమే. ఆ ఆనందాన్ని అయితే మాటల్లో నేను చెప్పలేను. ఇప్పుడు వచ్చేసి నైట్ 9 అయిపోయిందండి. మరి ఇప్పుడు దాకా ఏంటి అని అంటే, నాకు మీకు చెప్పాను కదా పూజ జరుగుతుంది ఇంట్లో, బాబా పారాయణం, అలాగే కొంచెం వర్క్ ఉంటుంది. నాకు టైం కుదరలేదనమాట. పిల్లలు స్కూలు హడావిడి ఇదంతా అసలు టైం కుదరట్లేదు. ఈ టైంలో చేయకపోతే నాకు మళ్ళీ కుదరదనమాట. మళ్ళీ టౌన్కి వెళ్ళాలి, సామాన్లు తెచ్చుకోవాలి, ఇట్లా అంతా గందరగోళంగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నైట్ అయినా పర్లేదు అని చెప్పేసి 11-12 దాకా కూర్చొని లడ్డు అయితే చేసేసామన్నమాట. చూస్తున్నారు కదా, లడ్డు అయితే చాలా బాగా వచ్చింది. అదిగాక మన స్వీట్స్ ఏంటంటే ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అండి. కొంచెం లేట్ అయినా కొంచెం శ్రమ అయినా సరే బయట తెచ్చుకోవాలంటే కేజీ 400-500 చెప్తారు. అట్లా ఎన్ని కేజీలు అనుకుంటాం చెప్పండి? వృధాగా డబ్బులు వేస్ట్. ఆ డబ్బులు ఏదో పెట్టుకుంటే ఇంట్లోనే రెడీ అయిపోతాయి కదా అని ఒక ఉద్దేశంతో అంత పనున్నా సరే నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఒక్క ఐటెం అయితే ఇంట్లో చేసుకున్నాను, మిగతా 2 రకాలు వచ్చేసి బయట అరకిలో అట్లా తీసుకున్నాను. అంటే మొత్తం 3 రకాలు. అసలు ఈ హడావిడంతా ఏంటి అని అనుకుంటే మీకు ఆల్రెడీ షార్ట్స్ చూసిన వాళ్ళైతే అర్థమైపోయే ఉంటుంది. కానీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో అయితే ఖచ్చితంగా చెప్తా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ శివయ్య ఆజ్ఞ వచ్చినందుకు నాకు అసలు చెప్పలేనంత పట్టరానంత ఆనందంగా ఉంది. ఏదో నా ఇంట్లో కార్యం జరుగుతున్నట్టు. నాకు నిజంగా ఏంటంటే కార్యాలు ఇట్లా సందడిగా వంటలు, పిండొంట్లు, జనాలు ఇట్లా చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నుంచి వచ్చి ఇవి అంటారు కదా, మామిడి తోరణాలు, అరటి పిల్లకలు, ఇట్లాగా అట్లాంటి వాతావరణం అంటే నాకు పిచ్చ ఇష్టము. అది ఎందుకో ఏమో, నాకే ఉంటుందో అందరికీ ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. మొత్తానికి అసలు మ్యాటర్ ఏంటి అనేది షార్ట్స్ చూసే వాళ్ళకైతే నిజంగా తెలిసిపోయి ఉంటుంది. చూడని వాళ్ళకైతే వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సరే కానీ పోతా ఉడిచేళ్ళతో పోతారా ఏంటి? ఒక లెగ్ తీసుకుని పోండి అబ్బా.